హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి సొరకాయ ఫ్రై. ముందుగా నేను ఇక్కడ లేత సొరకాయని తీసుకొని పీలప్ చేసేసి సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు మినపప్పు వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసి వీటిని ఒకసారి కలుపుకొని ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీ జార్లోకి మనము ఆల్రెడీ ఎండు కొబ్బరి 2 స్పూన్లు వేసుకున్నాను. అలాగే మీకు ఘాటుకి సరిపోను పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాక చిన్నులపాయలు 5-6 రెబ్బలు వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ సొరకాయల్ని బాగా ఫ్రై చేసుకొని ఒక ముక్క పట్టుకొని చూస్తే బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం పచ్చిమిర్చి కారం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి కారాన్ని మొత్తం కూడా కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర, చిన్నులపాయన్ని పేస్ట్ చేసి పెట్టుకున్న దీన్ని ఈ సొరకాయ ముక్కల్లో వేసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది లేత సొరకాయ త్వరగా మగ్గిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని